కొంచెం ఆఫ్ చేసుకోండి, ఒక్క నిమిషం ఆఫ్ చేసుకోండి. నీకెందుకు దరిద్రం? ఈ రకమైన రోత పనులు ఎందుకు? అది మంచిది కాదు. నారాయణ రెడ్డికి చాలాసార్లు మేము దళిత ఉద్యోగస్తులకు కానీ లేకపోతే దళిత సంఘాలకు కానీ మేము వ్యతిరేకం కాదు. మేము దళితులకు న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మేలు జరగాలనేటువంటి పద్ధతుల్లో మా కార్యాచరణ ఉంటూ ఉన్నది. మేము అంటున్నది ఏంటంటే, కానీ కొంతమంది అపార్థం చేసుకున్నట్టు ఉండరు. వాళ్ళు మమ్మల్ని క్షమించాలి, మీరు అపార్థం చేసుకోవద్దు. మేము అడుగుతున్నది ఏంటంటే, ఉద్యోగస్తులు ఆ ఇద్దరి మీద కాదు మా పోరాటం, వాళ్ళ అవినీతి మీద మా పోరాటం. ఆయన ఏ కులమన్నా కానీ, ఆయన ఏ మతమన్నా కానీ, ఆ ప్లేస్లో ఇంకొకరున్నా మేము మా పోరాటం కొనసాగిండేది. మేము అనేది ఏంటంటే, పూర్వమిల్లా గిరికాల్ని ఆనుకొని థియేటర్ ఎనికి పక్క మాదిగమాన్యం 300 చిల్లర ఎకరాలు పివన్ బాబు అక్కడ ఉన్నటువంటి 2 పార్టీలతో కుమ్మక్కై భూమి పర్సెంటేజ్ తీసుకొని, డబ్బులు పర్సెంటేజ్ కాదు, భూమి పర్సెంటేజ్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించావా లేదా? మాదిగమాన్యం చేయడానికి నీకు ఎక్కడుంది హక్కు? అది కూడా ఒకరి భూమిని ఇంకొకరికి చేయడానికి నీకు ఎక్కడుంది హక్కు? రెండోది, మాల ఎట్టి మాన్యాన్ని నువ్వు చేసావా లేదా? సాజిటపల్లిలో అక్కంగుంట అనే రెవెన్యూ కులంలో 175 ఎకరాలు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డికి డీకేటీ భూమి, కొండపోరంబోకు భూమిని నువ్వు రిజిస్ట్రేషన్ చేయించావా లేదా? దాంట్లో నీ పర్సెంటేజ్ ఎంత? తర్వాత బుగ్గంక 42 ఎకరాలు, 42 ఎకరాలలో నువ్వు కొంతే చేసింది, ఇంకొక అంతకుముందున్న అధికారులు చాలా చేశారు, నువ్వు దాంట్లో కొంతే. తర్వాత మామిళ్ళపల్లె పొలంలో ఈ మధ్యకాలంలో నువ్వు ఎన్ని చేసావు? రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము అన్ని వివరాలు A to Z అన్ని వివరాలు ఎవిడెన్స్తో ఇవ్వబోతూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతాయని నీకు బాధేసి ఎవరెవరినో అప్రోచ్ అవుతుండవు. నువ్వు అయ్యేదేందో దళితులను అయ్యి వాళ్ళ భూములు వాళ్ళకి ఎనికి ఇప్పిస్తే మంచిది. స్వర్ణ నాగయ్య ఫ్రీడమ్ ఫైటరు, స్వాతంత్ర పోరాట సమరయోధుడు, ఆయన 5 ఎకరాలు నువ్వంతా చేయలే, కొంతే చేసావు. అంతకుముందు ఉన్న వాళ్ళు కొంత చేసావు, నువ్వు చేసావా లేదా? అజరాం మఠం భూములు అంటే ఎవరు? ఏవి? గిరిజనుడి. వెంకటేశ్వర స్వామికి పైన సేవ చేశారని గిరిజనులకు అక్కడ భూమి ఇచ్చారు. ఆ భూమి నువ్వు 1000 ఎకరాలు చేసి వచ్చావా లేదా? వీటి మీద పివన్ బాబు మాట్లాడమంటే వాటి మీద మాట్లాడేందుకు? నేను ఈ కులం కాబట్టి నన్ను ఇబ్బంది పెడుతుండరనే మాట ఎందుకు? అన్ని డిపార్ట్మెంట్లలో ఆ కులాలు లేవా? నేను ఆ కులం కాదా? అన్ని డిపార్ట్మెంట్లో లేరా? అన్ని డిపార్ట్మెంట్లలో దళితులు ఉన్నారు. మరి వాళ్ళ మీద మేము మాట్లాడలేదే? ఈ చర్చి అందరికీ సంబంధించిన చర్చి, ఈ చర్చిని ఎట్ట చేసావు? ఆ దరిద్రం స్కూల్ స్థలం ఇది. ఈ చర్చిని ఎట్ట చేసావు? ఈ చర్చి పాస్టరు కేసు పెట్టాడు 1 టౌన్లో. 2 పాస్టర్లు కలిపి కేసు పెట్టారు 1 టౌన్లో. మరి ఇవన్నీ మూసిపెట్టడం కోసం మా మీద బుడద లేదు, నారాయణ రెడ్డి చేతులు కలిపి ఇట్లా చేయటం అనేది ధర్మంగా లేదు. ఫేస్ చేద్దాం, లీగల్గా ఫేస్ చేద్దాం. నేను కలెక్టర్ గారికి కూడా రేపు ఒక లెటర్ ఇస్తా, జేసీ గారికి కూడా ఒక లెటర్ ఇస్తా. ఆ భూములు మా అయితే నా మీద కేసు పెట్టండి, ఆ భూములు నాకు కాకపోతే మీరు పంచండి. నారాయణ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తాండ. ఇట్లాంటి పనికిమా నువ్వు ఒక పోరాటం చేస్తూ ఇట్లాంటి పనికిమాలిన పని ఇంకొకసారి చేయగా కానీ విజ్ఞత ఇప్పటికే చాలాసార్లు చేసావు, ఇప్పటికే బురద జల్లే కనుక చాలాసార్లు చేసావు. దయచేసి చేయగా, నీకు వయసు పైబడింది. ఈ రకమైనటువంటి దరిద్రం వద్దు. కాబట్టి ఈ పోరాటాన్ని మేము ఎన్ని చేసినా ఏం చేసినా అవసరమైతే మాఫియాతో చేతులు కలపడానికి కూడా 2 అధికారులు రెడీగా ఉన్నారు.
నా దగ్గరికి శ్రీనివాసరెడ్డిని చంపిన వాళ్ళను పంపించారు రాజుకి, ఏదో ఒక రకంగా చాలామందిని పంపించారు వైసీపీ లీడర్లను. ఆ పేర్లన్నీ లేదా మీతో పర్సనల్గా చెప్తా, పలానా చాట కూర్చోబెట్టి మాట్లాడారని. మరి ఈ రకమైనటువంటి కుదరదు. ఖచ్చితంగా స్టాప్ పడాలి. ఈ ప్రభుత్వంలో పడుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. అదే పద్ధతుల్లో జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కొంత చొరవ చేస్తూ ఉంది, ఇంకా చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కమిటీ వేయాలి, రెవెన్యూ మీద కాదు, రిజిస్ట్రేషన్ మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాలి అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారం 10 రోజుల లోపల ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం, రెవెన్యూ మంత్రిని కలుస్తాం, కలెక్టర్ గారిని కలిసి ఇచ్చిండం ఆల్రెడీ. కొత్తగా జేసీ గారు వచ్చారు, జేసీ గారు కూడా చాలా ఆనెస్ట్ ఆఫీసర్ అని చెప్పి తెలిసింది. మేడంను కూడా కలిసి మేడం కూడా ఇస్తాం. అవసరమైతే మాకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వమని చెప్పి ఎస్పీ గారిని కూడా అడుగుతాం. ఎందుకంటే ఇది పెద్ద మాఫియా చేతల్లో ఉంది. ఇదంతా ఈ మాఫియా అంతా ఐక్యమవుతూ ఉంది, మాకు కనపడతా ఉంది. రెండో ముద్ద శ్రీనివాసులే వచ్చాడు, సుందరేశ్న పంపించాడు. ఎస్, బెదిరించడానికి కాదు, రాజుకి రమ్మని. అంటే ఇది 100 కోట్లు 1000 కోట్లలో జరుగుతున్న వ్యవహారం. ఆస్తులు పోతున్నప్పుడు చేయరని గ్యారంటీ ఏం లేదు. 100 కోట్లలో ఇప్పుడు దాదాపు ఒక 5,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల కాలంలో కడపలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు గోకులార్జీ దగ్గర, మా వాళ్ళు తప్పు చేశారు, నన్ను చూసి ఓటేయండి, వాళ్ళని చూసి ఓటే కాకండి అని ఒప్పుకున్నాడా లేదా? అంటే తప్పు చేసినట్టే కదా. మరి అందుకే కదా కడప ప్రజలు సరైనటువంటి తీర్పు ఇచ్చారు. కడప ప్రజలు కరెక్ట్ అయిన తీర్పు ఇచ్చారా లేదా? కాబట్టి ఏ దానికైనా సంసిద్ధంగా ఉండరు. ఈ మధ్య ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. అసలుకు మొన్న మీటింగ్ పెట్టద్దని, ప్రెస్ మీట్ పెట్టద్దని అడిగాడు. లేదన్నా మేము చెప్పి ఉన్నాం, ప్రెస్ మీట్ అంటూ ఆపలేను. ఇప్పుడు కూడా ఒక ఆయన అడిగాడు ప్రెస్ మీట్ ఈరోజు వద్దులే అని. కుదరదని చెప్పాం. అది ఏమైనా జరగడానికి అవకాశం ఉంది, మీ అందరి సహకారాన్ని అభ్యర్థిస్తున్నాం. ఫేస్ చేస్తా, ఏం సంపుతారు, అంతే కదా. ప్రజా ఉద్యమాలలో ఉన్నప్పుడు రాకుండానే ఉండాలి, కానీ వచ్చిన తర్వాత దానికి భయపడితే ఎట్లా? నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు సహకరించకూడదు, అట్టోళ్ళకు సహకరిస్తున్నాడు, ఏం చేయాలి, కర్మ అది. నారాయణ రెడ్డి రైటింగా కాదా అని మీరు అడగండి, ఇది నీదే కాదా అని. మా సిపిఎం ఆఫీసులో ఉండే ఫైల్ అంతా వాళ్ళ చేతల్లోకి ఎట్టొచ్చింది? మొత్తం ఫైల్ ఉంది, 33 పేజీలు ఎట్టొచ్చింది వాళ్ళ చేతికి. అంటే నారాయణ రెడ్డి వాళ్ళతోటి చేతులు కలిపినట్టే కదా. కలపడం న్యాయమా నారాయణ రెడ్డికి ఈ వయసులో, ఈ దశలో? మొన్న పెడితే రౌండ్ టేబుల్ సమావేశం. మరి ఎక్కడ నువ్వు సమావేశం పెట్టినా నేను వచ్చి నీకు అర్హత లేదంట అంటే ఏమవుతుంది? ఇప్పుడు జన్మభూమిలో పోయి నిలేసాం, ప్రజలందరి ముందులో అధికార పార్టీ అధికార పార్టీలో ఉంటే వాళ్ళు నిలేసాం. మరి నిన్ను కూడా నిలేసే హక్కు మాకుంది కదా. తప్పది ఆయన ఈ వయసులో అటు చేయడం.